అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 34వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. సారీ యారు, మార్నింగ్ కౌశిక్ ప్రజెంటేషన్ ఉంది, అది అయిపోగానే స్టార్ట్ అవుదామని ఇంత లేట్ చేశాడు. సో నా మీదున్న కోపాన్ని ఆ ఈడియట్ మీదకి షిఫ్ట్ చేసి అని మధు అంటుంది. అయినా ఫేస్ ఏంటి ఇలా ఉంది, ఫేషియల్ చేయించుకోలేదా అని అడుగుతుంది మధు. ఉప్స్, అర్జున్ బాగా గుర్తొస్తున్నాడు. తనతో మాట్లాడి ఆల్మోస్ట్ 10 days అవుతుంది. మీట్ అవ్వడం అనుకుంటే కనీసం గేట్ కూడా దాటనివ్వట్లేదు మధు అని సాడ్గా ఫేస్ పెట్టంటుంది అరు. ఓ అదా మ్యాటర్, సరే నా మొబైల్ ఇస్తాను, నేను వెళ్ళి కింద ఆంటీ బామ్మగారితో మాట్లాడుతూ మేనేజ్ చేస్తాను, నువ్వు ఈలోపు అన్నయ్యతో మాట్లాడుకో అని అంటుంది మధు. సరే అని మెరిసే కళ్ళతో మొబైల్ తీసుకొని అర్జున్కి వీడియో కాల్ చేస్తుంది. విశ్వనాథ్తో మాట్లాడుతున్న అర్జున్ స్క్రీన్ మీద మధు మొబైల్ నుంచి వీడియో కాల్ చూసి ఆరుషిని అని అర్థం చేసుకొని ఆనందంతో స్పీడ్గా మెట్లు ఎక్కుకుంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి లిఫ్ట్ చేస్తాడు. వైట్ కుర్తీలో హ్యాండ్సమ్ హల్క్గా కూల్గా ఉన్న అర్జున్ని చూసి ఆరుషి పెదవులు అందంగా విచ్చుకుంటే పచ్చని బంగారు మేని ఛాయతో నుదుటిన కుంకుమతో పసుపు కొమ్మలా ఉన్న ఆరుషిని అర్జున్ హాయ్ హరు అని ప్రేమగా అంటాడు. మిస్ యూ అజ్జు, అందరూ కలిసి నిన్ను నాకు దూరం చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు అని అరు బాధగా అంటుంది. జస్ట్ 5 days అంతే బేబీ, నువ్వు నాదానివి అయిపోతావు పర్మనెంట్గా. ఆరుషి చంద్రశేఖర్ నుండి ఆరుషి దేవ్ వర్మగా నువ్వు కోరుకున్నట్లుగా నీ ఐడెంటిటీ మారిపోతుంది. నీతో నాకు చాలా మెమరీస్ కావాలి అరు, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అవర్ గోల్డెన్ మూమెంట్స్ అని అర్జున్ అంటాడు. ఆరుషి నవ్వుతూ, నాకు మాత్రం నా అజ్జు ఉంటే చాలు, ఇంకేమీ వద్దు, నీతోనే ఉంటాను కదా తింగరి, నువ్వు నాకు దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడు నువ్వు పిలిచే పిలుపుకే వేచి చూస్తూ నీకై వేచి ఉంటుంది మై డియర్ ప్రిన్సెస్. అచ్చా అర్జున్ సార్, ఈరోజు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు, ఏంటి సార్ సంగతి అని అల్లరిగా నవ్వుతూ అంటుంది. నువ్వు నా పక్కన ఉంటే నేను ఎప్పుడు రొమాంటిక్గానే ఉంటాను, నువ్వే ముద్దుకే ముడుచుకొని 10 అడుగులు దూరం పోతావని అంటాడు అర్జున్. అజ్జు నాకు చీరలు కావాలి అజ్జు, పెళ్ళయ్యే వరకు నేను శారీస్ వేర్ చేయాలంట బామ్మ చెప్పింది. శారీసే కదా, 30 minutesలో వస్తాయిలే. డిన్నర్ చేసావా? చేశాను. మరి నువ్వు? జస్ట్ నో, ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. ఇంకో 5 days వరకు మనం ఇలాగే చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండాలి అరు, ఐ కాంట్రా, నాకు కూడా అజ్జు అని అంటుంది ఆరుషి. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఉమా పైకొస్తూ, అరు ఇక్కడేం చేస్తున్నావే, చలిగా ఉంది, పైగా నువ్వు ఒంటరిగా ఉండకూడదని పిలుస్తూ వస్తుంటుంది. అర్జున్కి బాయ్ చెప్పేసి కాల్ కట్ చేసి బొడ్లో చీరచాటు ఫోన్ని దాచేసి తనే కిందకు వస్తూ ఉమాకి ఎదురొస్తుంది. ఇంత చలిలో ఒక్కతే ఏం చేస్తున్నావే అని ఉమా కసిరితే, ఏం లేదమ్మా, క్లైమేట్ బాగుందని ఊరికే వచ్చానని అందంగా అబద్ధం చెప్పేస్తుంది ఆరుషి. సరేరా అని ఇద్దరూ కలిసి కింద హాల్లోకి వెళ్ళేసరికి మధు కౌశిక్ చిన్నపిల్లలా దెబ్బలాడుతూ ఉంటారు. వసుబామ్మ నోటు మీద చేయి వేసుకొని, అలా పోట్లాడే వాళ్ళు రేపు పొద్దున పెళ్ళయ్యాక కలిసి కాపలు ఎలా చేస్తారని చురక వేస్తుంది. ఆరుషి కొంగు అడ్డు పెట్టుకొని నవ్వుతుంటే మధు వదిన అంత కవరింగ్ వద్దులే అని కచ్చిగా అంటుంది. హాయ్ రా, ఎలా ఉన్నావని ఆరుషిని సైడ్ హక్ చేసుకొని నుదుటిన ముద్దు పెడతాడు కౌశిక్. బాగున్నా అన్నయ్య, మీరెలా ఉన్నారని అడుగుతుంది. గుడ్ అని అంటే, ఆంటీ అంకుల్ రాలేదా అని డల్గా అడుగుతుంది. ఎల్లుండి వస్తారా, నువ్వు డల్ అవ్వకు అని ఉమాతో కాసేపు మాట్లాడి తిరిగి మధుని తీసుకొని అర్జున్ మ్యాన్షన్కి స్టార్ట్ అవుతాడు. తర్వాత రోజు అర్జున్ బంగ్లా అంతా కూడా రకరకాల ఇంపార్టెంట్ రియల్ ఫ్లేవర్స్తో, మామిడాకులతో, తాటాకులతో అందంగా ముస్తాబయ్యి ఉంటుంది. ముందుగా అర్జున్ని పీట మీద కూర్చోపెట్టి నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తారు. నిర్మలా గారు మేనత్త కూడా నలుగు పెట్టాలి కాబట్టి వసై తర్వాత కళ్ళల్లో నిప్పులు పోసుకుంది, కానీ ముందు నీ అల్లుడికి నలుగు పెట్టాలిరా అని పిలుస్తుంది నిర్మలాబామ్మ. వితౌట్ షర్ట్లో బనియన్ మీదున్న అర్జున్ని ఏమీ మాట్లాడకుండా చూస్తుంటే రూప అన్నీ బాగుండి ఆ ముద్రాష్టపతి మధ్యలో రాకుండుంటే ఈ మేనల్లుడే నా అల్లుడు అయ్యేవాడని మనసులో అనుకుని నలుగు పెట్టడం ఇష్టం లేకపోయినా నిర్మల వెంకటరామయ్య గారులకు భయపడి అందరి ముందు చెడ్డ అనిపించుకోలేక నోరెత్తలేక సైలెంట్గా వచ్చి అలా పసుపు రాసేసి పూసింది అనే కన్నా అర్జున్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అనడం కరెక్ట్. ఒకరి తర్వాత ఒకరు అర్జున్కి నలుగు పెడుతూ ఉంటే ఫోటోగ్రాఫర్స్ వీడియో కవరేజ్ అంతా చేస్తూ ఉంటే మధు ద్వారా లైవ్ చూస్తుంటుంది ఆరుషి తన రూమ్ నుంచి. కౌశిక్ వంతు రావడంతో హ్యాపీ హల్దీ బావా అని పిడికెట్ నిండా పసుపు తీసుకొని అర్జున్ ఫేస్కి, నెక్కి, వీప్కి రుద్దేస్తాడు. రే ఈడియట్, ఆగురా చచ్చావే ఈరోజు నా చేతుల్లో అని అర్జున్ కూడా మొత్తం గిన్నె తీసుకొని కౌశిక్ తల మీద పోసేస్తాడు. కళ్ళలోకి ముక్కులోకి జారి కౌశిక్ లబోదిబోమని అరుస్తూ ఉంటే అందరూ కూడా నవ్వుతూ సందడిగా చూస్తూ ఉంటారు. ఆరుషి కూడా నవ్వుతూ ఉంటే, ఏంట్రా పెళ్ళికొడుక, మళ్ళీ ఈ ఛాన్స్ రాదని కొంచెం సేపు ఎక్కువే పూస్తే ఇలా రివెంజ్ తీర్చుకోవాలా నువ్వు అని కౌశిక్ అంటూనే నవ్వుతున్న మధుని చూసి వసే నవ్వించాలి కానీ నీ చున్నీ ఇవ్వవే, కళ్ళు మండిపోతున్నాయని ఏడుపుక పెట్టుకొని అంటాడు. ఇవ్వను పోరా, మా అన్నయ్యని టీస్ చేయాలని చూసావు, చివరికి నువ్వే బోర్లా పడ్డావని ఇంకా గట్టిగా నవ్వుతుంది మధు. రాక్షసి, నా టైం వచ్చినప్పుడు చెప్తాను నీ సంగతి అని కౌశిక్ పళ్ళు నూరితే చాలే మధుని అల్లరి అని కౌశిక్ నువ్వు వెళ్ళి ఫేస్ క్లీన్ చేసుకోపో అని అర్జున్కి ముందు పాలతో, ఆ తర్వాత పసుపు నీళ్ళు, గులాబీ రెక్కలు ఉన్న నీళ్ళతో కలిపి మంగళస్నానం
చేయిస్తారు పెద్దవాళ్ళు. ఆరుషికి ఈవినింగ్ పెళ్లి కూతురు చేయడానికి సులోచనతో కలిసి మధు, రూప అందరూ ఇంటికి చేరుకుంటారు. పెండింగ్ ఉన్న వర్క్ చేసుకుంటున్న అర్జున్ కౌశిక్ రూమ్లోకి రావడంతో ఆ వర్క్ కౌశిక్ నెత్తిన వేసి మధు నుండి వచ్చే కాల్ కోసం చెకోర పక్షిలాగా ఎదురు చూస్తుంటాడు అర్జున్. అందంగా ముస్తాబైన గులాబీ అండ్ లావెండర్ కలర్ ఫ్లవర్స్తో రెడీ అయిన థీమ్ ముందు పీట మీద ఫుల్ వైట్ జార్జెట్ మెత్తని లంగావునిలో పుత్తడి బొమ్మల ఆరుషి కూర్చొని ఉంటే ముందుగా సులోచనని కాబోయే తన కోడలి ముఖానికి అందంగా పసుపుని రాసి నుదుటన చిన్నగా కుంకుమ పెడుతుంది. ఆరుషి చేత కాబోయే అత్తగారికి ఉమా తాంబూలం ఇప్పిస్తే కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. నుదుటన ముద్దు పెట్టుకొని నా బంగారు తల్లి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని ఆవిడ మనస్ఫూర్తిగా దీవిస్తుంది. ఒక్కొక్కరిగా నలుగు పెడుతూ ఉంటే దూరంగా ఉన్న ఉమాని సులోచన లాక్కొస్తుంటే వదిన నేను ఇలాంటివన్నీ చేయకూడదు అని అంటూ ఉంటే సులోచన వదిన కన్నతల్లికి బిడ్డను దీవించడానికి కట్టుబాట్లు అడ్డం కావని, కానీ నువ్వు ముందు నీ కూతురికి నలుగు పెట్టు, తర్వాత మళ్ళీ మళ్ళీ అవకాశం రాదని అంటే కంటి తడితో ఆరుషికి పసుపు పూసి బొట్టు పెడుతుంది. నిజానికి ఆరుషికి అమ్మతో అలా నలుగు పెట్టించుకోవాలని ఆశగా ఉన్న బయటకి అంతమంది ముందు అనలేగా మౌనంగా ఉంటే తన చూపుల్లోని భావాన్ని అర్థం చేసుకున్న సులోచన అలా ఆరుషి కోరికను తీరుస్తుంది. మధు వీడియో కాల్ చేస్తుందని వెయిట్ చేస్తున్న అర్జున్కి నిరాశ ఎదురవుతుంది. మధు ఫోన్ సులోచన లాగేసుకోవడం వల్ల హారతి ఇచ్చి ఆ తర్వాత అర్జున్కి చేసినట్టుగానే ఆరుషికి కూడా ముందు జల్లెడ పట్టి పాలతో స్నానం చేయించి ఆ తర్వాత పసుపు రకరకాల పూలు కలిపిన నీటితో కలిపి మంగళ స్నానాలు చేయించి ముగిస్తారు. నైట్కి అర్జున్ పంపిన ఆర్టిస్ట్ అర్జున్ ఆరుషి నేమ్స్ కలిసేలాగా మెహందీ పెడుతుంది ఆరుషికి. మధు, సుకన్య, ప్రియ అల్లరిగా నవ్వుతూ ఆరుషిని ఆట పట్టిస్తూ ఉంటే ఉమా కళ్ళ నుండి ఆరుషిని చూసుకుంటూ గోడకున్న చంద్రశేఖర్ గారి ఫోటోని చూస్తూ ఏడుస్తుంది. వసుబామ్మ ఏడవకే బంగారం లాంటి అత్త ఇల్లు దొరికినందుకు, రాజకుమారు లాంటి భర్త నీ కూతురికి వస్తున్నందుకు ఆనందపడవే అని అంటుంది. ఇవి కూడా ఆనందానికి గుర్తుగానే వస్తున్నాయమ్మా. ఆయన ఉండుంటే ఆరుషిని ఇలా చూసి చాలా సంతోషంతో పొంగిపోయేవారని ఉమా అంటుంది. ఇంతలో హాల్ నుంచి ఆరుషి పిలిచేసరికి కళ్ళు తుడుచుకొని ప్లేట్లో అన్నం పెట్టుకుని వెళ్తుంది. ఆరుషితో కలిపి మధుకి, ప్రియాకి, సుకన్యకి కూడా గోరుముద్దలు ఇష్టంగా కలిపి పెడుతుంది ఉమా. ఇంకా చాలమ్మా అని ఆరుషి అంటున్నా ఇంకొంచెం తిను నా బంగారు తల్లి అని కొసరి కొసరి తినిపిస్తుంది. వెడ్డింగ్ ప్లానర్స్ వాళ్ళు రోజుకో థీమ్ చొప్పున వెరైటీ ఫ్లవర్స్తో అర్జున్ ఆరుషి ఇల్లు గ్రాండ్గా డెకరేట్ చేస్తుంటే టైం 12 అవుతుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దు నిద్రపోతే మధు ఆరుషి రూమ్లో పడుకోవడంతో ఎవరికి డౌట్ రాకుండా ఫోన్ ఇచ్చి మాట్లాడుకోరు అని హాల్లోకి వెళ్తుంది. వీడియో కాల్ చేసిన ఆరుషి అర్జున్ లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా కన్నార్పకుండా తనని చూస్తూ ఉంటాడు. రెడ్ చీరలో కళ్యాణ తిలకం కుంకుమతో ఏ మేకప్ లేకుండా బంగారు రంగులో మెరుస్తున్న మోములో ముద్దుగా ఉన్న ఆరుషిని చూసి లుకింగ్ సో ప్రెట్టి అని అంటాడు పరవశంగా. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నువ్వు కూడా అజ్జు అని ఆక్వా కలర్ షర్ట్లో మెడలో వెంకటరామయ్య గారు వేసిన పులిగోరు చైన్, సులోచన శాస్త్రి గారి మాట మేరకు రుద్రాక్ష ఉన్న సన్నని గోల్డ్ చైన్తో నుదుటిన కుంకుమతో క్యూట్గా ఉన్న అర్జున్ని చూసి చిన్నగా నవ్వి డిన్నర్ చేసావా బేబీ అని అడుగుతాడు అర్జున్. అమ్మ తినిపించిందని ఆరుషి అంటే మెహందీ చూపించని అర్జున్ అడిగితే తెల్లటి చేతులకు ముద్ద మందారంలాగా ఎర్రగా పడిన మెహందీని చూపిస్తుంది. నైస్, మరి కాళ్ళకి పెట్టుకోలేదా బేబీ? చీర కొంచెం నీస్ వరకు పైకెత్తి చూపిస్తుంది ఆరుషి. తామరాకు లాంటి పాదాలకు వెండి పట్టీలు, ముదురు రంగులో పడిన గోరింటాకును చూసి అర్జున్ మనసు ఒక క్షణం గతి తప్పుతుంది. అర్జున్తో కాసేపు మాటలు, ఆ తర్వాత అలకలతో టైం కాస్త 2 అవుతుంది. ఇంకా పడుకోవేవి, లేకపోతే పెళ్లిపీటల మీద నీ ఫేస్ డల్గా ఉంటే బాగోదని అంటాడు అర్జున్. ఓకే, గుడ్ నైట్ అని ఆరుషి అంటుంది. గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్సో అని అర్జున్ కాల్ కట్ చేస్తాడు. గంట సేపు పడుకున్న ఆరుషిని ఉమా, మధు వచ్చి లేపుతారు. మంగళ స్నానం చేసి గౌరీ పూజ చేయాలని తెల్లవారుజామున అర్జున్కి కూడా మంగళ స్నానం చేయించి విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునికి అర్జున్ చేత శాస్త్రి గారు పూజ చేయిస్తూ ఉంటే ఇంట్లో అందరూ కూడా భక్తిగా చేతులు జోడించి చూస్తుంటారు. ఆరుషికి రెండోసారి మంగళ స్నానం చేయించి సులోచన పంపిన ప్యూర్ డార్క్ పింక్ విత్ గోల్డెన్ జరీ బార్డర్తో ఉన్న చీరని బ్యూటీషియన్ అందంగా కట్టి ఉమా చేయించిన నగలతో సింపుల్ మేకప్ రెడ్ చేసి రెడ్ లిప్స్టిక్ వేసి రెడీ చేస్తుంది. టైం 6 అవడంతో శాస్త్రి గారి అసిస్టెంట్ ఆరుషి చేత భక్తిగా గౌరీ పూజ చేస్తారు. మధు ఫోన్లో ఆరుషి పిక్ సెండ్ చేస్తుంది. అర్జున్ ఫోన్కి నోటిఫికేషన్ సౌండ్కి కుర్తా పాకెట్ నుంచి మొబైల్ అన్లాక్ చేసి భక్తిగా చేతులు జోడించి పూజారి గారు చెప్పినట్లు చేస్తున్న పిక్ చూసి అర్జున్ హార్ట్ రేట్ పెరిగితే పెదవులపై చిన్న నవ్వు వస్తుంది. మొబైల్ని మళ్ళీ పాకెట్లోనే వేసి తనకి ఏమీ జరగకుండా ఉండాలని దేవుణ్ణి చేతులు జోడించి మొక్కుతాడు. పూజ అయిపోవడంతో డ్రెస్ చిరాగ్గా అనిపించి వైట్ షర్ట్ జీన్స్లోకి మారి ఇంపార్టెంట్ వీడియో కాన్ఫరెన్స్ ల్యాప్టాప్లో మాట్లాడుతూ ఉంటాడు అర్జున్. ఇక్కడ ఆరుషి కూడా పూజ కంప్లీట్ చేసుకొని ఏమీ తినకుండా ఉండడం వల్ల నీరసంతో పాటు నిద్రలేక
నిద్రమత్తు కూడా వస్తూ ఉంటే చేయాల్సినవన్నీ కంప్లీట్ చేసేసి తన రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకునే ఓపిక లేక బెడ్ మీద పడిపోతుంది. టైం కాస్త మధ్యాహ్నం నుండి ఈవినింగ్ 6 అయ్యి చీకటి పడుతూ ఉంటే ఉమా నిద్రపోతున్న ఆర్షిని చూసి పిచ్చిపిల్ల కనీసం ఆ నగలు కూడా తీయకుండా అలాగే నిద్రపోయిందనుకుని డిస్టర్బ్ చేయకుండా తలుపు దగ్గరికి వేసి గుడికి వెళ్ళాలి మొక్కు మిగిలిపోయిందని ఉమా వెళ్తుంటే నేను వస్తానంటీ అని మధు అంటే అమ్మ నేను కూడా వస్తానని ప్రియా కూడా వెంటపడితే ఉమా సరే రండని అందరినీ తీసుకుని గుడికి వెళ్ళిపోతారు. ఎవరికి వాళ్ళు పెళ్లి మండపం దగ్గర ఏర్పాట్లు చేస్తూ ఉంటే నిద్రపోతున్న ఆరుషి మొబైల్ పదే పదే మోగుతుంటుంది. మత్తుగా కళ్ళు తెరిచి నెంబర్ కూడా చూడకుండా హలో అని అంటుంది. హలో బంగారం ఎలా ఉన్నావని అంటాడు అవతల వ్యక్తి. అవతల వాడి వాయిస్ విని ఆరుషి వెన్నులో వణుకు పుడితే నీ ప్రాణమైన అర్జున్ ఇప్పుడు నా చేతుల్లో గిలగిలా కొట్టుకుంటున్నాడు. నువ్వు కానీ ఇప్పుడు బయటికి రాకపోతే నీ అర్జున్ పెళ్లిపీటల కంటే ముందు పాడెక్కుతాడు అని అంటాడు వల్లభ్. బావా అర్జున్ని ఏమీ చేయకు, నేను వస్తున్న క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలాగే రూమ్ నుండి బయటకు వస్తూ అర్జున్ నెంబర్కి డయల్ చేస్తుంది. వాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి చెవిలో ఎయిర్పోడ్స్ పెట్టుకొని ఫారెన్ డెలిగేట్స్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న అర్జున్ ఫోన్ వైబ్రేట్ అయ్యేది అస్సలు చూసుకోడు. ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అర్జున్ ఫోన్ని లిఫ్ట్ చేయకపోయేసరికి వల్లభ్ చెప్పింది నిజమేనని పొరపడిపోయి ఇంటి నుండి బయటికి వస్తుంది ఆర్షి. వల్లభ్ చెప్పిన ప్లేస్ అర్జున్ ఆర్షిని ఎప్పుడు కూడా డ్రాప్ చేసే ఫేస్ ఒకటే అవడంతో ఆ ప్లేస్కే చేరుకున్న ఆరుషి తనకెదురుగా ఉండి కళ్ళల్లో కసితో తన వైపే చూస్తూ వంకరనవ్వు నవ్వుతున్న వల్లభ్ కనిపించి ఆరుషికి నుదుటి నుండి అరికాల వరకు చెమటలు పడతాయి. వీడియో కాన్ఫరెన్స్ ముగించుకొని పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకొని చెక్ చేస్తుంటే ఫోన్ మోగుతుంది. కమిషనర్ నుండి కాల్ రావడంతో నొసలు ముడేసి చెప్పండి అంకుల్ అని అర్జున్ అంటాడు. అర్జున్ ఆ వల్లభ్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడి టార్గెట్ నువ్వు ఆర్షీనే. నేను ఆల్రెడీ సీసీ కెమెరా ద్వారా వెతికిస్తున్నా. యూ టేక్ కేర్ అని టెన్షన్గా అంటాడు కమిషనర్. వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. వాడు ఎట్టి పరిస్థితులను తప్పించుకోకూడదని ముందే చెప్పాను కదా అని అరిచి కాల్ కట్ చేయగానే అర్జున్ నుండి మిస్డ్ కాల్స్ ఆరుషి నుండి వచ్చి చూసి స్క్రీన్ మీద కనిపించి అర్జున్ వేలు వణుకుతూనే ఆరుషి నెంబర్కి డయల్ చేస్తాయి. నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటే ఓ షిట్ అని గట్టిగా అరిచి వాయు వేగంతో కిందకు దిగి వస్తూ స్టీవ్కి కాల్ చేస్తాడు. ఎస్ సార్ అని వినయంగా కాల్ లిఫ్ట్ చేస్తే ఆరుషి ఇంటిని ఆన్ ది సెకండ్ హ్యాండ్ ఓవర్ చేసుకో నేను వస్తున్నాను అని కాల్ కట్ చేస్తాడు. కంగారుగా వస్తున్న కొడుకుని చూసి ఏమైంది నాన్న ఎందుకంత కంగారు పడిపోతున్నావు అని విశ్వనాథ్ గారు అర్జున్ని అడిగేసరికి ఇంట్లో వాళ్ళ మూడంతని కూడా డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేక టెన్షన్ పెట్టడం ఇష్టం లేక నథింగ్ డాడ్ ఇప్పుడే వస్తానని చెప్పి అర్జున్ మారు మాటకు తావివ్వకుండా వెళ్తూ ఉంటే ఫ్రెండ్ కళలో ఉన్న భావం అర్థం చేసుకున్న కౌశిక్ ఆగు అర్జున్ నేను కూడా వస్తున్నానని తన మొబైల్ తీసుకొని అర్జున్ వెంట వెళ్తాడు. డ్రైవర్ని వద్దని కార్ని వేగాల మీద ముందుకు పోనిస్తున్న అర్జున్ని ఏమైందిరా ఎందుకింత స్పీడ్ అంటే అర్జున్ కౌశి వల్ల నెంబర్ ట్రేస్ చేయగలవా అని అంటాడు. ఓకే చేస్తాను కానీ వాడి గురించి ఇప్పుడు ఎందుకు బావా అని కౌశిక్ అంటే వాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. కమిషనర్ ఇప్పుడే కాల్ చేశారు ఏమాత్రం స్పీడ్ కొంచెం కూడా తగ్గించకుండా అంటాడు. వాట్ అని గట్టిగా అరిస్తే అర్జున్ ఆర్షి నెంబర్ ట్రై చేస్తూనే కమాన్ ఆరు ప్లీజ్ పికప్ ది ఫోన్ అని గట్టిగా అరుస్తూ కోపాన్నంతా స్టీరింగ్ మీద చూపిస్తాడు. సెకండ్లు నిమిషాలు అవుతుంటే అర్జున్లో కోపం అసహనం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఇంటికి చేరుకున్న అర్జున్ నేరుగా ఆర్షి రూమ్లోకి వెళ్ళి చూడగా ఖాళీ రూమ్ దర్శనం ఇవ్వడంతో జుట్టు వేలతో పీక్కుంటూ ఇల్లు మొత్తం కూడా వెతుకుతాడు. తన అనుమానమే నిజమైందని సోఫాలో కూలబడి నుదురు రబ్ చేసుకుంటూ ఉన్న అర్జున్ ఫోన్ ఏదో అన్నోన్ నెంబర్తో మోగుతూ ఉంటుంది. అది అన్నోన్ నెంబర్ కావడంతో అర్జున్ ఆ ఫోన్ని లిఫ్ట్ చేయగానే హలో అర్జున్ సార్ పెళ్లి పెట్టుకుని ఇలా పిచ్చి తిరుగులు తిరుగుతున్నావేంటి అని వెటకారంగా అంటాడు వల్లభ్. రేయ్ తన మీద చిన్న స్కార్ పడినా సరే ఐస్వేర్ ఈసారి ఖచ్చితంగా నిన్ను నరకానికి పంపిస్తాను అని అంటాడు. అర్జున్ పిడికిలి బిగించి నీకంటే ముందు అది నా మరదలరా దాని మీద ఆశ పెట్టుకుని ఉంటే మధ్యలో వచ్చి దాన్ని నా కాకుండా దూరం చేశావు. నా ఊర్లో నేను తలెత్తుకోలేకుండా చేశావు. నా ఆస్తిని లాగేసుకున్నావు. నా అహం దెబ్బ కొట్టావు. అందుకే టైం చూసి నేను నిన్ను దెబ్బ కొట్టాను. నీకు సర్వస్వమైన దాన్ని ఎత్తుకొచ్చేశాను అని వల్లభ్ అంటాడు పగతో. కౌశిక్కి ఫోన్ నెంబర్ ట్రేస్ చేయమని చెప్పి నువ్వంతటి నువ్వే ఆర్షిని వదిలేస్తే అట్లీస్ట్ పెయిన్ లేకుండా చంపుతాను. అదే నేను వెతికి పట్టుకుంటే నీకు చావు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ రోజుకో రకంగా టార్చర్ చేసి మరీ చంపుతానని అంటాడు అర్జున్. బెదిరిస్తున్నావా అర్జున్ నీ గురించి నాకు తెలుసురా అయినా దీన్ని మాత్రం బాగా సుఖపెట్టినట్టున్నావు. పొద్దస్తమానం నీ పేరే కలవరిస్తోంది. చేతనైతే నీకు కాబోయే పిల్లాన్ని నువ్వే వెతికి దాని శవం చూసి ఏడవరా అని కాల్ కట్ చేస్తాడు. యూ బాస్టర్డ్ అని ఫోన్ నేలకేసి కొడతాడు అర్జున్. కమిషనర్ ఇంటికి వెళ్ళడంతో విషయం తెలుసుకున్న విశ్వనాథ్ కౌశిక్కి ఫోన్ చేస్తే జరిగిందంతా చెబుతాడు. అర్జున్ కమిషనర్ వచ్చాడని కౌశిక్ అంటే నాకు వాడు ఎక్కడున్నాడో 1 అవర్లో నాకు తెలియాలి కౌశిక్ అని కింద పడిన తన మొబైల్ తీసుకొని గేట్ దాటి ముందుకెళ్ళి గేట్ దగ్గర ఉన్న 2 గార్డ్స్ని కూడా పిలిచి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని చూడకుండా ఏం పీకుతున్నారు ఇద్దరు అని చెరో ఒకటి పీకి కౌశిక్ని ఎక్కించుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకున్న ఉమా మధు ప్రియా షాక్ అయితే ఉమా గుండె ఆగినంత పనై నా బిడ్డ నా దుర్మార్గుడు ఏం చేస్తాడో అని సులోచన ఇంటికి చేరుకుంటారు.
ఇంటికెళ్ళిన అర్జున్ చూసి సులోచన పరుగున ఎదురెళ్ళి, ఏంటి నాన్న ఇదంతా, అమ్మాయిని కిడ్నాప్ చేశారని అంటున్నారు, నిజమా అర్జున్ అని ఏడుస్తూ అడుగుతుంది. అవును మామ్, యూ డోంట్ వరీ, తనకేమీ కాదు, ట్రస్ట్ మీ అని అంకుల్ అని కమిషనర్ వైపు చూస్తూ పిలిస్తే, సిటీ దాటకుండా ఉండడానికి మొత్తం చెక్ పోస్ట్ అలర్ట్ చేశాను, మెయిన్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాను, బట్ వాడి వెహికల్ కానీ అనుమానాస్పదంగా కానీ ఏ వెహికల్ ఎక్కడ రికార్డ్ కాలేదు అంటాడు. వచ్చే దారిలో దొరికిన ఆరుషి మొబైల్ తీసుకొని చెక్ చేస్తూ, అంకుల్ నాకు ఈ మొబైల్ లాస్ట్ 1 అవర్ క్రితం కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా కావాలి ఇమీడియట్లీ అని అర్జున్ అంటాడు. 20 మినిట్స్ టైం ఇవ్వు అర్జున్, అన్నీ కంట్రోల్ రూమ్ కాల్ చేసి చెప్తారు కమిషనర్ గారు. రికార్డింగ్ అంతా చెక్ చేసిన అర్జున్కి ఆరుషి మాటలు విని తన మీద కోపం వస్తూ ఉంటే పిడికిలి గట్టిగా బిగిస్తూ గాలి కూడా దొరలేనంత గట్టిగా బిగిస్తాడు అర్జున్. కౌశిక్ అర్జున్ భుజం మీద చేయి వేసి, కామ్ డౌన్ అర్జున్ అని, వాడు నాకు తెలిసి పోలీసులకు భయపడి అరుణ్ని తీసుకొని ఎక్కడికి ఎక్కువ దూరం కూడా వెళ్ళడానిపిస్తుంది. ఆవేశంలో ఉన్న అర్జున్, వాడు దొరికితే చావెంత భయంకరంగా ఉంటుందో చూపించి మరీ చంపుతాను కౌశి అని అంటూ ఉంటే ఉమ్మ ఎదురెళ్ళి, అర్జున్ బాబు నా బిడ్డ ఎక్కడున్నా త్వరగా తీసుకొనిరా, వాడు నరరూప రాక్షసుడు, ఆరుషిని ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది అని ఏడుస్తుంది. తనకేం కాదత్తయ్య, బీ స్ట్రాంగ్ అని అంటాడు. ఇంతలో కౌశిక్ నెంబర్ ట్రేస్ చేయడం కుదరలేదు అర్జున్, సిటీ అవుట్కట్స్లోనే సిగ్నల్ పోయింది, ఆ తర్వాత నో సిగ్నల్ అని అంటాడు. కార్ కీస్ తీసుకుని లాస్ట్ లొకేషన్ నాకు షేర్ చేయని వెళ్తూ ఉంటే నేను వస్తానని కౌశిక్ కూడా వెళ్తాడు. పచ్చని తోరణాల మధ్య అందమైన జంట ఒకటవుతారని ఆశపడిన ఆ పెద్దవాళ్ళందరూ ఇలా జరిగినందుకు బాధపడుతూ ఉంటే రూప శ్రద్ధ రూమ్లో తలుపులేసుకుని మరీ డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. మంచి పనైంది మమ్మీ అని శ్రద్ధ అంటే, అవునే చూసావా, నేను చెప్పాను కదా దేవుడు ఎప్పుడూ కూడా మనలాంటి కన్నింగ్ వాళ్ళ మాటలే వింటాడని నవ్వుతుంది రూప. అవును మమ్మీ, నువ్వు సూపర్, ఆ వల్లభ్ గారు దాన్ని అట్లే లేపేస్తే ఒక పీడ పోతుందని అంటుంది శ్రద్ధ. ఒక పాడుబడ్డ బంగ్లా, అందులో ఒక చీకటి రూమ్, ఒక లైట్ మాత్రమే వెలుగుతోంది. కింద కూర్చొని చేతులు కట్టేసి ఉంటుంది ఆరుషి. తనకి ఎదురుగా బాసిం పట్టు వేసుకుని కూర్చున్న వల్లభ్ చేతిలో కత్తి పక్కన పెట్టి, అచ్చచ్చో నా బంగారం పెళ్లి కూతురు గెటప్లో ఎంత ముద్దుగా ఉందో అని ఆమె బుగ్గల్ని ముత్తుతాడు. ఏడుస్తూ భయపడుతున్న ఆరుషి కాళ్ళతో వెనక్కి పాకుతూ ఉంటే ఆమె కుడి కాలు పట్టిలాగి, ఎక్కడికి బంగారం, తప్పించుకోవాలని చూస్తున్నావు, నీకు ఆ ఛాన్స్ ఇవ్వను బంగారం, నన్ను వెర్రినా కొడుకుని చేసి వాడితో తాళి కట్టించుకొని హ్యాపీగా హనీమూన్కి పోదామనుకున్నావంటే అని ఆర్షి చెంప మీద గట్టిగా కొడతాడు. ఫోర్స్గా తాగిన చెంప దెబ్బకి కింద పడిపోయి పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటే చెంప మీద వల్లభ్ చేతి బొటన వేలు చూపుడు వేలు అచ్చులు పడితే ఏడుస్తూ, అర్జున్ వచ్చేలోపు వెళ్ళిపో, కనీసం ప్రాణాలతోనైనా బయటపడతావు, తను వస్తే మాత్రం నిన్ను డెఫినెట్గా చంపేస్తాడని ఆరుషి అంత నొప్పితో కూడా ఒక్కో మాట కూడా బలుక్కొని అంటుంది. ఏంటి ఇద్దరు కలిసి తెగ వార్నింగ్ ఇస్తున్నారు, వాడి గురించి తెలిసి నా జాగ్రత్తలో నేనుంది, నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను, బుద్ధిగా నాకు కోఆపరేట్ చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా, కాదని మొండికేస్తే నీ మీద మోసు తీర్చుకొని నీ శవాన్ని నీ ప్రియుడికి పార్సిల్ చేస్తానని డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు వల్లభ్. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు అర్జున్ ఏం చేస్తాడు? వల్లభ్ని ఎక్కడున్నాడో తెలుసుకొని ఆరుషిని కనిపెడతాడా, లేదంటే శాస్త్రి గారు చెప్పినట్టే ఆరుషి ప్రాణానికి గండం ఉంది కాబట్టి తను ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందా, ఆరుషి అర్జున్ల పెళ్ళి జరుగుతుందా, అర్జున్ ఆరుషిని వెతికి పట్టుకోగలడా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.